గోల్డ్ ప్రైస్ ఎందుకు తగ్గింది? నిన్నటి వరకు రికార్డింగ్ హైస్, ఇప్పుడు సడన్గా డ్రాప్. ఇది క్రాషా లేదా నార్మల్ కరెక్షనా? 3 మినిట్స్లో క్లియర్గా చెప్తాము. చూడండి, డాలరు యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కూడా గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ మెయిన్లీ యుఎస్ డాలర్ మీద డిపెండ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ ప్రైస్ యూజువల్లీ తగ్గుతుంది. ఎందుకంటే గోల్డ్ని మోస్ట్లీ డాలర్స్లో కొనుగోలు చేస్తారు. డాలర్ వాల్యూ పెరిగితే వేరే కంట్రీస్కి గోల్డ్ కొనడం కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఓకే, డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ కూడా డౌన్ అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. దీని అర్థం ఏంటంటే గోల్డ్ రీసెంట్గా చాలా ఎక్కువ పెరిగింది కదా, అంటే కొన్ని ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ బుక్ చేసి ఉంటారు, అంటే హై ప్రైస్కి కొంటారనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగాక సెల్ చేస్తారు, అప్పుడు ప్రాఫిట్ తీసేసుకుంటారు, అలా అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే గ్లోబల్ టెన్షన్ అండ్ ఇన్ఫ్లేషన్, ఈ రెండిటి వల్ల కూడా గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ని సేఫ్ హెవెన్ అని అంటారు, ఎందుకంటే వార్, ఎకనామిక్ టెన్షన్స్, ఇన్ఫ్లేషన్ ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా డాలర్ పడిపోతుంది, రూపీ పడిపోతుంది, ఏదైనా పడిపోతుంది, కానీ గోల్డ్ మాత్రం దాని వాల్యూ అలాగే స్టేబుల్గా ఉంచుకుంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే లోకల్ ఫ్యాక్టర్స్ కూడా అని చెప్పొచ్చు. ఇండియాలో గోల్డ్ రేట్కి డాలర్ రేట్తో పాటు రూపీ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. రూపీ స్ట్రాంగ్ అయితే గోల్డ్ ఇంపోర్ట్ చీప్ అవుతుంది, రేట్ కొంచెం తగ్గొచ్చు. ఇంకా వెడ్డింగ్ సీజన్ డిమాండ్ లేకపోతే కూడా ప్రైస్ స్లోగా ఉంటుంది. సో గోల్డ్ ప్రైస్ తగ్గగానే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కరెక్షన్స్ నార్మల్. లాంగ్ టర్మ్లో గోల్డ్ యూజువల్లీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కొన్ని షార్ట్ టర్మ్స్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. గోల్డ్ అంటే ఎమోషన్ కాదు, ఎకనామిక్స్. Follow for more science, health and environment interesting facts.